అండి ఇవి ఏం జంతికలో తెలుసా చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి పిల్లలకి చాలా హెల్తీ స్నాక్స్ గా ఈవినింగ్ అలా ఇవ్వచ్చు అన్నమాట అవి ఏం జంతికలో తెలుసా అంగన్వాడి పిండితో అయితే జంతికలు చేశానన్నమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి క్రిస్పీగా సో ఇంకా లేట్ ఎందుకు ఎలా ఏంటి ప్రాసెస్ అనేది మీరు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అనమాట ఈ రోజు మన ఛానల్లో ఏంటో తెలుసా మరి ఒక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా అంగన్వాడి పిండితో అయితే జంతికలు చేయబోతున్నాను మరి అది ఎలా ఏంటి అనేది చాలా సింపుల్ గా అయితే చేసి చూపిస్తాను అంగన్వాడి పిండి ఇస్తుంటారు కదండి అంగన్వాడి బల్లో అయితే పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారనమాట పిల్లలు పెద్దలు కూడా తినచ్చు ఇవేం కాదు పిల్లలు అయితే మరి ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ స్నాక్స్ అలా చేసి ఇవ్వచ్చు పిండి ఇలా ఏదో ఒక విధంగా వాళ్ళకి ఇవ్వడం మంచిది కదా పిల్లలకైతే సో ఇంకా ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏమి ఇవ్వాలని అంటుంటారు అంగన్వాడి పిండి ఉంటే మటుకు ఇలా ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లేట్ ఎందుకు ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి చూసారు కదా అంగన్వాడి పిండి అయితే ఉందన్నమాట ఇంట్లో ఇంకా ఉంది అని చెప్పేసి పిల్లలు అయితే పిండి ఇస్తే తినరు కదా అని చెప్పేసి అయితే ఇంకా జంతికలు అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు తీసుకుంటున్నాను నేనైతే మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఒక కప్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ కప్పు తీసుకున్నాం కదా దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఎందుకంటే బరకగా ఉంటుంది కదా అందుకోసం అనేసి మిక్సీ అయితే పట్టుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతుంది అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి దీన్ని మెత్తగా ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్తగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క అయితే వేస్తున్నాం దీన్ని వేసేసుకోవాలి మెత్తగా కావాలి బాగా ఇప్పుడు పిండి అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇప్పుడు కావాల్సినవి వచ్చేసి శనగపిండి కారం ఉప్పు అలాగే కొంచెం వాము నువ్వులు ఇవన్నీ అయితే కావాలి మన జంతికలకైతే ఇప్పుడైతే ఇదంతా పిండి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చేసి శనగపిండి వేసుకుందాము ఇప్పుడు దేంతో అయితే తీసుకున్నామో దాంతో తీసుకోవాలి ఒక కప్పు శనగపిండి ఇవి రెండు బాగా కలిపేసుకోవాలి ఇలా ఇక రెండు బాగా కలిసిపోయేలా కలిపేసుకొని నెక్స్ట్ వచ్చేసి వాము అలాగే నువ్వులు మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని అన్నీ కూడా కలిపేసుకోవాలి ఒక స్పూన్ కారం బాగుంటాయి టేస్ట్ స్వీట్గా కారకారంగా కొంచెం చక్కెర ఉంటుంది కదా అంగన్వాడి పిండిలో అందుకోసం అనేసి కొంచెం స్వీట్ కొడతాయి అలాగే సాల్ట్ మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలాగా ఇలా కలిపేసుకున్నాక వేడి ఆయిల్ కొంచెం కాచి చల్లార్చి పెట్టుకోవాలి ఆయిల్ అయితే అదైతే వేస్తున్నాను ఇప్పుడు వేసుకొని కలిపేసుకోవాలి ఇలా చేతితో ప్రెస్ చేస్తూ ఇలా కలిపేసుకుందాము ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకున్నాం కదా వాటర్ వేసుకొని కలిపేసుకోవడమే ఇప్పుడు నీళ్ళు వేసేసుకొని చూసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒకేసారి వేసేసుకున్నాం అనుకోండి జోరుగా అయిపోతుంది అందుకోసం చూసుకొని కలుపుకోవాలి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి నచ్చుతుంది మీకు కూడా ఇలా చూసుకొని వేసుకోవాలి వాటర్ వచ్చేసి
మనం ఎంత తడిపితే గింత ఇండి పిండి వచ్చేసింది. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా అయితే ఉండాలి పిండి. స్వీట్గా కొంచెం కారంగా ఉంటాయి. మా పాప అప్పుడే పిండి టేస్ట్ చూస్తుంది అనమాట. స్వీట్ ఉంది కదమ్మా అంటుంది. బాగుంటాయి టేస్ట్ స్వీట్గా. పిల్లలకి స్వీట్ లాగంటే ఇష్టం కదా. ఇప్పుడు ఇలా అయితే పిండి కలిపేసుకుందాం కదా. ఇప్పుడు నూనె పెట్టేసుకొని ఇంకా దాంట్లో చేసేసుకోవడమే. ఇంకా చెక్లీలు, జంతికలు అయితే మేము చెక్లీలు అంటామని చెప్పాను కదా మీకు చాలాసార్లు. ఇంకా జంతికలు అయితే చేసేసుకుందాం రండి. ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకుందాము. ఇలా ఉండాలి చూడండి పిండి అయితే. చూసారా కొంచెం గట్టిపడింది. ఇప్పుడైతే ఇలా ఉండాలి మనకు వచ్చేసి. ఫస్ట్ ఒకసారి కొంచెం చేసుకొని ట్రై చేయండి. మరి ఒక్కరు స్వీట్ ఉంటుంది తినరు కదా, అందుకోసం అనేసి ఒకసారి ట్రై చేయండి. లేదంటే కారం వేసుకోకుండా అలాగైనా చేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం స్వీట్ ఉంటాయి కదా. ఇప్పుడైతే ఇలా బొక్కల దాంట్లోకి మీ ఇష్టం ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఇలా కొంచెం పిండి అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుందాం. ఇంకా కొంచెం అయితే ఉండాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. కొంచెం సిమ్లో పెట్టుకొని వేస్తున్నాను. ఇలా మీరు కావాలంటే పేపర్ మీద వేసుకొనైనా వేసుకోవచ్చు. తిప్పేసుకోకుండా నిదానంగా కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలన్నమాట. మరి వెంటనే తిప్పినామనుకోండి విడిపోతాయి. ఇలా కొంచెం కాలిన తర్వాత ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. కాలినాయి చూడండి. ఇప్పుడైతే తీసేసుకుందాం. ఇంకా తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం. ప్లేట్లోకి అయితే వేసేసాను. ఇప్పుడు మిగతావి కూడా సేమ్ అలాగే వేసేసుకుందాం. ఇలాగే మీకు నచ్చింది ఏదైనా కానీ వేసుకోవచ్చు. బొక్కల్ది ఇలాగే అన్నీ అయితే వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఏమంటే వేసిన వెంటనే తిప్పకూడదు, నిదానంగా కొంచెం కాలిన తర్వాత అయితే తిప్పుకోవాలి. వెంటనే తిప్పుకుంటే మళ్ళీ విడిపోతాయి అన్నమాట. కాలిన తర్వాత అయితే తిప్పుకోవాలి. ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. అన్నీ అయిన తర్వాత అయితే మళ్ళీ చూద్దాం. చూడండి, ఒక కప్పు ఇది అంగన్వాడీ పిండితో, ఒక కప్పు శనగపిండితో అయితే మనకి ఇవన్నీ అయితే అయినాయి అన్నమాట. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. అది చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చినాయి. ఇప్పుడైతే చూద్దాం మనం టేస్ట్ అయితే. చూసారా, ఇలా అంటే విరిగిపోతున్నాయి, చాలా క్రిస్పీగా వచ్చినాయి. టేస్ట్ అయితే చూద్దాం. ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట. సౌండ్ వినిపిస్తుందో లేదో మీకైతే, క్రిస్పీగా వచ్చినాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. స్వీట్ అయితే కొంచెం వేసినాం కాబట్టి కారం టేస్ట్ అయితే తెలియడం లేదు. కొంచెం క్రిస్పీగా అయితే ఉన్నాయి, కొంచెం స్వీట్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఫ్రెండ్స్, నేను చేసిన బాలామృతం పిండితో జంతికలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిండి ఉంటే మటుకు చాలా బాగున్నాయి. కొంతమంది స్వీట్ ఉంటాయి కదా, అట్లనే ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే నేను చేసిన జంతికలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.